అవని వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వచ్చి గేట్ దగ్గర నించుంటూ ఉంటుంది. ఇంతలో తనకి బాగా అలసటగా ఉండటంతో ఆ గేట్ దగ్గరే కూర్చుంటూ ఉంటుంది. ఇంతలో శ్రీకర్ కారులో వస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న అవనిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. "ఏంటి వదిన ఇక్కడ కూర్చుంది, ఇలా కూర్చుంది" అని చెప్పేసైతే వదిన అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని శ్రీకర్ అని చెప్పేసైతే శ్రీకర్ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శ్రీకర్ తనని చూసి "ఏంటి వదిన నువ్వు ఇక్కడ ఉన్నావు, ఇలా ఉన్నావు" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని మాత్రం మరి ఇంక ఏం చేయమంటావు ఇంట్లో నుండి వచ్చేసాక అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శ్రీకర్ మాత్రం "అదేంటి వదిన అమ్మ అలా చెప్పేస్తే అన్నయ్య ఎలా నమ్మేశాడు? అయినా నిన్ను ఎలా వదులుకున్నాడో నాకు అర్థం కావటం లేదు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని మాత్రం అందరినీ నమ్మేటట్లు చేసింది కదా! మరి తను ఏం చెప్పినా సరే అక్కడ రైటే అయ్యింది కదా! అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్రీకర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న శ్రీకర్ "ఏంటి వదిన నువ్వేం మాట్లాడుతున్నావు? ఎవరు చేసింది అంటున్నావు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం "అదంతా చేసింది ఎవరనుకుంటున్నావు? పల్లవి మన ఇద్దరి మీద కక్ష కట్టి ఇదంతా ఇప్పుడు ఇలా చేస్తుంది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్రీకర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి "అవునా వదిన ఇదంతా చేసిస్తుంది పల్లవినా? పల్లవి నిజ స్వరూపం ఎలాగైనా సరే బయట పెట్టాలి. పద ఇప్పుడే వెళ్ళి అమ్మకి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తెలియజేద్దాం" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని మాత్రం "లేదు శ్రీకర్ మనం ఎళ్లి చెప్పినా సరే వాళ్ళు నమ్మరు. అయినా ఇప్పుడు వెళ్ళవలసిన అంత అవసరం ఏమీ లేదు. నేను ఒక ప్లాన్ ఆలోచించాను. దాని ప్రకారమే నడుద్దాం" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్రీకర్ అయితే "సరే వదిన నువ్వు చెప్పినట్లుగానే నేను ఏది చేయడానికైనా రెడీగా ఉన్నాను. నిన్ను ఇంత నడి రోడ్డు మీదకి తీసుకొని వచ్చిన దాన్ని ఏమైనా చేస్తాను నేను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. "సరే ఇప్పుడు నేను చెప్పిన విధంగా చెయ్యు" అని చెప్పేసైతే శ్రీకర్‌కి తన ప్లాన్ చెప్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న శ్రీకర్ మాత్రం "సరే వదిన నువ్వు చెప్పిన విధంగానే నేను చేస్తానని" చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్